తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోసుమంచిలోని గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన బాల్యం కోసుమంచిలో గడిచిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన జిల్లా అని, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా 3 మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ఒక ఖమ్మం జిల్లాలో నేను రావడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. నా పర్యటన ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. నేను ఈరోజు నమ్ముతున్నాను, ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు, బీజేపీకి ఓటేయాలని, బీజేపీకి దగ్గర రావాలని, బీజేపీ అధికారం రావాలని. కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి ఒక నేపథ్యం చూసాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి, రాజకీయ పద్ధతుల మీద తప్పుడు కేసు పెట్టి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఒక ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని, ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, పంచాయతీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా, ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తెలంగాణలో మార్పు చూడండి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి. ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏది ఉందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అనేక విషయాలు ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాన్ని మాట్లాడతాను. కాబట్టి ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు కూసుమంచి ప్రజలు. హైదరాబాద్ అడ్డాగా జరిగిన సృష్టి భాగోతం విశాఖకు పాకింది.